తెలంగాణ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. పెట్రోల్ దొరుకుతుంది కానీ అగ్గిపెట్టె దొరకదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యల మీద మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. రేవంత్ ఏదైనా మాట్లాడితే అగ్గిపెట్టె ముచ్చట తీసుకువస్తారని, అది సరికాదని హితవు పలికారు. అమరుల పాడె మోసిన వాళ్లు కూడా కాదన్నారు. పైగా తుపాకులతో ఉద్యమకారులను బెదిరించారని ఆరోపించారు. అలాంటి వారికి తెలంగాణ పోరాటం, అమరవీరుల గురించి ఏం తెలుస్తుందని అన్నారు. అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులా ప్రతిసారి అగ్గిపెట్టే విషయం తీస్తారని విమర్శించారు. తమను కించపరిచి రాజకీయంగా విమర్శిస్తామనుకుంటే అది మీ రాజకీయ విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. ఎస్ఎల్బీసీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. 10 ఏళ్లలో కిలోమీటర్ తవ్వారని ఇటీవల ప్రెస్ మీట్ లో రేవంత్ చెప్పారని, కానీ తమ హయాంలో 11 కిలోమీటర్లు తవ్వినట్టు తెలిపారు. సీఎం రేవంత్ దీనిని సరిచేసుకోవాలని సూచించారు. మాట్లాడేటప్పుడు అవగాహన ఉండాలని హితవు పలికారు. నాగార్జున సాగర్ విషయంలోనూ సీఎం సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంట్రోల్లో, నాగార్జున సాగర్ తెలంగాణ ప్రభుత్వం కంట్రోల్లో ఉంటాయని, కానీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సాగర్ ను ఏపీ కంట్రోల్లోకి తీసుకుందన్నారు. 2 నెలలు గడుస్తున్నా ఇంకా సాగర్ సిఆర్పీఎఫ్ భద్రతలో ఉందన్నారు. సాగర్ ను తెలంగాణ ఆధీనంలోకి తీసుకునేందుకు కృషి చేయాలని, ఇందుకు తమ సహకారం తప్పకుండా ఉంటుందని హరీష్ రావు స్పష్టం చేశారు.